ఉన్నాయి. కాంగ్రెస్ డెమోక్రసీ పార్టీ ఎస్ రేవంత్ని ఎవరు ఏం చేయలేరు కేటీఆర్తో కలిపి. చూద్దాం చూద్దాం సార్ కేటీఆర్ ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు, లేకపోతే బీజేపీలో బండి సంజయ్ అయితే ఎవరు, కిషన్ రెడ్డి అయితే ఎవరు, ఈటల రాజేందర్ అయితే ఎవరు, కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఎవరు, రాజా సింగ్ అయితే ఎవరు, ఎవరు సార్ వీళ్ళంతా? సార్ ఎవరు వీళ్ళంతా? ఒకరినొకరు ఎవరు ఏం చేయలేరు సార్. మిమ్మల్ని ఎవరైనా చేసేది ఏమైనా ఉంటే అది ప్రజలే. ఇది మళ్ళా నేను చెప్తున్నా. హూ ఈజ్ కేటీఆర్, హూ ఈజ్ కేసీఆర్, హూ ఈజ్ రేవంత్ రెడ్డి, హూ ఈజ్ బండి సంజయ్, హూ ఈజ్ కిషన్ రెడ్డి. సో వీళ్ళందరూ ఏ పార్టీ అయినా ప్రజలకు వెన్నుముక్కలాగా ఉండాల్సినటువంటి పార్టీలు సామాన్య ప్రజల జీవితాల్లో వాళ్ళని బతకనీయకుండా చేస్తే వాళ్ళే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ మీరు ఒక కమెంట్ పెట్టినారు, ఎవరు ఏం చేయలేరు కేటీఆర్తో కలిపి అని చెప్పి. కేటీఆర్ ఏమి చేయలేడు, రేవంత్ ఏమి చేయలేడు, బండి సంజయ్ ఒకరికొకరు పొలిటికల్ పార్టీస్ ఏం చేయలేరు. ఎందుకంటే మీరు అనుకున్న కేటీఆరే స్వయాన అసెంబ్లీలో చెప్పినాడు, రేవంత్ నాకు మంచి మిత్రుడు అంటే రేవంత్ ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ అని ఎట్లా అంటావు, నువ్వు రేవంత్ రెడ్డి గారు అనాలి కదా అని చెప్పి చర్చ కూడా జరిగింది. మీ అందరికీ గుర్తుందో లేదో. నేను ఒక్కటే చెప్తున్నా, ప్రజలారా వినండి, అన్ని పార్టీస్ ఒకటే. వాళ్ళు కేవలం ప్రెస్ మీట్లు పెట్టుకొని పరస్పర దాడులో మాటల యుద్ధాలు చేసుకుంటారు. కానీ రాత్రైతే వాళ్ళు ఫోన్లు వేసుకొని మాట్లాడుకుంటారు, ఒకరినొకరు కాపాడుకుంటారు. ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వాన్ని కాపాడాలి, ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కాపాడాలి. మధ్యలో ఇబ్బంది పడేది ప్రజలు, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ నాయకులు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్ పార్టీస్లో చూడండి, ఇప్పుడు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అక్కడ స్వయంగా నేనే పోయినా ఆయన ఎఫ్టీఎల్ ఏదైతే ఇది నాలా ఉంటుందో నాలా పైన కాంపౌండ్ కట్టినాడు. అయితే ఇక్కడ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మొత్తం కూడా నాలా మీద కట్టలే, ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు గేట్ కట్టినారు. నేను ఇది కూడా చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. సో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ డిస్మాంటిల్ చేయడం కాదు, ఏ నాలాని కబ్జా చేసైతే కేటీఆర్ గేటు కట్టినాడో, కాంపౌండ్ వాళ్ళు కట్టినాడో దాన్ని పగలగొట్టమంటున్నాం. స్వచ్ఛందంగా కేటీఆరే పగలగొట్టమనండి, ఒక ఇన్స్పిరేషన్ ఉండమనండి. గేటే కదా, ఇక్కడున్న గేటుని నాలా పైన ఉన్న గేట్ని తీసేసి కొంచెం వెనక్కి జరుపుకోమనండి సార్ స్వచ్ఛందంగా. ఓకే, నాట్ ఓన్లీ కేటీఆర్, అట్లా చాలామంది ఉన్నాయి. బీజేపీ వాళ్ళ ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ ఉన్నాయి, ఇంతమంది ఉన్నాయి కదా. మరి ఈ హైడ్రా, నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. ఈ హైడ్రా అనేది రాజకీయ నాయకుల ఇళ్లలో ఎందుకు పెట్టట్లేదండి బుల్డోజరు? వాళ్ళ ఫామ్ హౌస్లో ఎక్కడైనా పెట్టినరా? ఒక నాగార్జున ఇన్కన్వెన్షన్ తప్ప మిగతావి ఎక్కడైనా సామాన్యులు పిల్లల్ని కూడా పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా, లేకపోతే రోడ్ల మీద వంట చేసి అమ్ముకొని బతుకు తెరువు కోసం బతుకుతున్నటువంటి సామాన్యుల మీద తప్ప ఇంకా ఈ రాజకీయ నాయకుల ఒక్క ఇంటి మీద బుల్డోజర్ పెట్టినా అని చెప్పండి, నా ముక్కు నేలకి రాసి అందరికీ నేను క్షమాపణలు చెప్తా. ఎందుకు పెట్టలేదండి? పొంగులేటిది ఉంది ఎఫ్టీఎల్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఉంది, అక్కడే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అక్కడనే ఉంది. సబితమ్మ వాళ్ళు కూడా అక్కడనే అండర్ కన్స్ట్రక్షన్లో కడుతున్నారు బిల్డింగు. అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఉంది, ఫామ్ హౌస్ పొంగులేటి రెవెన్యూ మంత్రి, సబితాందర్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు, వేరే పార్టీస్కి చెందిన వాళ్ళు. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళు. ఆయన ఫామ్ హౌస్ అయితే చెరువులోనే ఉంటుంది, ఇక్కడ చెరువు డైరెక్ట్గా కనబడుతుంది. ఓకే, ఈటల రాజేందర్ గారిది ఇంకొన్ని బినాముల పేర్ల మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్. అట్లా అన్ని పార్టీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళ ఇళ్ళ మీద బుల్డోజర్ పెట్టట్లే? ఎప్పుడన్నా ఆలోచించినారా మీరు? ఓన్లీ నీకు రోడ్డు మీద ఏమంటారు గుడిసెలు వేసుకొని ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ మొన్న చూసినా మనం అయ్యప్ప సొసైటీ దాటినాక మాదాపూర్ హైటెక్ సిటీ బ్యాక్ సైడ్ ఎక్కడో ఏరియాలో వాళ్ళ షాపులు ఎక్కడికి వెళ్ళినారన్న మొన్న మీరు కాల్ వస్తే
ఆర్కే మొన్న ఎక్కడికి వెళ్ళారు మీరు కాల్ వస్తే? ఈ టిఫిన్ సెంటర్లు అన్నీ తీసేసినారు కదా, ఎక్కడ అది? టిఫిన్ సెంటర్లు అన్నీ తీసేశారు కదా. ఎస్, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర బ్యాక్ సైడ్ ఐటీసీ కోహినూర్ దగ్గర నిజానికి చెప్పాలంటే వాళ్ళు కడుపు నింపేది అందరిది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి తింటారు అక్కడికి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తింటారు. సో హైడ్రా ఎవరి మీద చూపించింది? వాళ్ళు బతుకు తెరువు మీద చూపించింది. ఇదే ప్రశ్న కుమారి ఆంటీని ఎందుకు ఏం చేయలేదని చెప్పి చాలామంది అడిగినారు. ఇక్కడ అన్ని పార్టీస్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ఇళ్లకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ మీద బుల్డోజర్లు ఎందుకు పెట్టలేదు? నా ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా? ఎందుకంటే వాళ్ళందరూ ఒకటేనండి, వాళ్ళందరూ ఒకటే. వాళ్ళు పరస్పర దాడులు ఓన్లీ మాటల ద్వారానే చేసుకుంటారు. ఓన్లీ కార్యకర్తలు మాత్రమే ఆవేశంతో ఊగిపోతారు. ఇది నేను మళ్ళా చెప్తున్నా, నిజాలు చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. అన్ని పార్టీస్ వాళ్ళకి కోపం వస్తే వస్తుంది. కానీ పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తలు ఏమనుకుంటారు? అరే రేవంత్ రెడ్డికి కేటీఆర్కి పడదేమో, లేకపోతే బీజేపీ వాళ్ళకి వీళ్ళకి పడదేమో, పొద్దున్న లేసా తిట్టుకుంటారు కదా, ఈ కార్యకర్తలు అక్కడ దాడి చేయాలి, ఆ కార్యకర్తలు ఇక్కడ దాడి చేయాలని కార్యకర్తలు ఒక ఎమోషనల్ ఒక పిచ్చి ఆలోచనలో ఉంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఇల్లులు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ఇల్లులు కానీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లులు కానీ మరి హైడ్రా ఎందుకు డిస్మాంటిల్ చేయట్లే? ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే. అన్న నా ఇల్లు జోలికి రాకే అని ఈయన ఫోన్ చేస్తాడు, అన్న ప్లీజ్ నా ఇంటి జోలికి రాకే అని ఆయన ఫోన్ చేస్తాడు. అన్న నీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఎప్పటికో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ రావాలి కదా, అప్పుడు మేము చూసుకుంటామని చెప్పి ఈయన ఫోన్ చేస్తాడు. స్వయాన కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు క్లోజ్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఆయన టీఆర్ఎస్ నుంచి వచ్చినోళ్ళే, టీడీపీ నుంచి వచ్చినోడే, పార్టీలు మారినోళ్ళే. మరి ఇంకా ఎందుకు చేయట్లే? ఫోన్ ట్యాపింగ్ ఏమైందని అడిగితే చప్పుడు లేదు. సో ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఏదన్నా ఒక రాజకీయ నాయకుడి ఇంటి మీద కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆస్తి మీద కానీ ఇంటి మీద కానీ బుల్డోజర్ పెట్టారా? ఎందుకు పెట్టలే? నేను చెప్పిందే అబద్ధమైతే మరి ఎందుకు పెట్టలే? ఇవన్నీ కూడా కెమెరాస్ ముందే మార్నింగ్ ఏంది ప్రెస్ మీట్లు కానీ, రారా చూసుకుందాం, నిన్ను అది చేస్తా, నీ అంతు చూస్తా, నీ స్కాములు బయట పెడతా అని ఈయన, రారా చూసుకుందామని ఆయన, మీరిద్దరు ఒకళ్ళే నాటకాలు ఆడకండి అని ఇంకో పార్టీ. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా ఇవన్నీ మాట్లాడతారు. కానీ రాత్రి అయితే అన్న చెప్పే ఇగో ఎందుకే అన్న మనలో మనకేందే, ఇగో ఇట్లా ఉంటా